నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తా ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బి అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4,100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి? దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే, సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే, మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు, సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష, మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష. ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష, ఓన్లీ 309 కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. అది డెఫినెట్గా వీడియోలు, హృదయ విదారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష. బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ 309 ఫ్యామిలీస్ హావ్ గివెన్ కన్సెంట్. నేను సభ ద్వారా అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ స్పీకర్ గారికి మరి ఆ 309 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు, 181 కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. మరి ఆ 181 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి, ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం, కూల్చడం, హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష. మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ 300 కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అల్టిమేట్గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష. ఏ పేదవాడైనా, గొప్పవాడైనా, ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష, మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా? మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా? ఈ 3 అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. జై తెలంగాణ. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4,100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్కి పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4,100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో, శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మూసీలో
మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక 7,000 పైచిలుకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలుకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు. వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి